భారత క్రీడారంగంలో తీవ్ర సంచలనం రేపిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సహనిందితుడు వినోద్ తోమర్ను కూడా కోర్టు వదిలేసింది. ఆరోపణలకు సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపలేదని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ప్రకటించారు. కేసు ఆరంభం నుంచి అన్ని వ్యవస్థలు ఎలా వ్యవహరించాయో తెలిసిందే కనుక ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. నిజానికి మహిళా మల్లయోధులు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా పోరాడారని అనడం కంటే ఆయన చుట్టూ కంచుకోటలాగా నిలబడిన వ్యవస్థ మీద వారు పోరాడవలసి వచ్చిందనడం సబబు. ఈ తీర్పు మహిళా రెజ్లర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయలేదని వారి వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి చివరకు ఈ మహాశక్తిమంతుడి మీద కనీసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయించడానికి కూడా వీధిన పడి పోరాటాలు చేయాల్సి వచ్చిన నేపథ్యంలో ఈ తీర్పును వారు ఊహించే ఉంటారు. సమస్త శక్తులు అతడికి అండగా నిలిచాక కేసు వీగిపోక ఏమవుతుందని వినీస్ ఫోగాట్ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో అమీతుమీ తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించడం మెచ్చదగింది. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఈ మహిళలు బహిరంగంగా ప్రకటించి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకపోయింది. మంత్రులను కలుసుకుని విజ్ఞప్తులు చేయడానికి అవకాశం దక్కలేదు. అత్యాచార నిందితుడు కొత్త పార్లమెంటు భవనంలో ఆసీనుడై ఆరంభోత్సవ వేడుకలు చూస్తూ ఉంటే కోతవేటు దూరంలో అతడి బాధితులంతా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. ఆ వెలుగు జిలుగుల భవనం వైపు చూస్తూ పోలీసు వ్యానులో తరలిపోతున్న వీరంతా నయా దేశ్ ముబారక్ అంటూ చేసిన వ్యాఖ్య ఎన్నటికీ చెరిగిపోనిది. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామన్న హామీతో జంతర్ మంతర్ దగ్గర వీరి నిరసనలను విరమింపజేశారు. కానీ 4 నెలలు గడిచినా ఆ హామీకి దిక్కుమొక్కు లేకపోవడంతో మళ్లీ రెజ్లర్లు ఆందోళనలకు దిగాల్సి వచ్చింది. వర్షాలకు కార్పెట్లు తడిసిపోతే మంచాలు తెచ్చుకున్నందుకు మళ్లీ పోలీసులతో దెబ్బలు తిన్నారు. ఎంతో కష్టపడి సాధించిన పథకాలను గంగలో ముంచేయడానికి కూడా వారు సిద్ధపడ్డారు. బాధితుల్లో ఒక మైనర్ ఉన్నప్పటికీ కనీసం ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయని ఆ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సర్వోన్నత న్యాయస్థానం చేవాట్లు పెడితే గాని చివరకు ఢిల్లీ పోలీసులు కదల్లేదు. ఆ తర్వాత బాధిత మైనర్ బాలిక ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పోక్సో కేసు నుంచి రద్దై బ్రిజ్భూషణ్ దర్జాగా జైలు నుంచి బయటకొచ్చేశారు. తాను తప్పుడు ఆరోపణలు చేశానని ఆ మైనర్ బాలిక ఒప్పుకోవడంతో పాటు అన్ని విధాలుగా ఆమెను ప్రశ్నించి నిందితుడి మీద ఆరోపణల్లో నిజం లేదని తేల్చామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు చెప్పుకున్నారు. తదనంతరం బ్రిజ్భూషణ్ వందలాది వాహనాలతో అయోధ్య వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు. 1500 పేజీల సుదీర్ఘ ఛార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని నిరూపించే ఆధారాలు లేవని బాధితుల వాదనలో పొంతన లేదన్న పేరిట మిగిలిన ఆ కేసు కూడా ఇంతకాలం తర్వాత వీగిపోయింది. బాధితులు పేర్కొన్న సంఘటన కాలంలో బ్రిజ్భూషణ్ అక్కడ లేనే లేరని ఆయన తరఫు న్యాయవాదులు నిరూపించగలిగారట. ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయడానికి సిద్ధపడుతున్న బాధితులకు కనీసం అక్కడైనా న్యాయం దక్కాలి. కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకొస్తున్న ఈ కాలంలో ఉన్నత స్థానాల్లోనూ అధికార కేంద్రాల్లోనూ ఉన్నవాళ్లు ఏమైనా చేయగలరని, అన్ని వ్యవస్థలు వారిని రక్షిస్తాయన్న అభిప్రాయం కలగడం సముచితం కాదు. కఠోర శ్రమతో అంతర్జాతీయ వేదికల మీద దేశానికి పతకాలను, కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టిన వారికి అన్యాయం జరగకూడదు.